జీవితంలో ఎవరి జీవితంలో అయినా సరే వివాహం అన్నది చాలా అతి ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే మనం వచ్చే భాగస్వామి ప్రకారం అనుకూలమైన భాగస్వామితో మన జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. అటువంటి విషయంలో వివాహ పొంతంలో మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అంటే న్యూమరాలజీ ప్రకారం మన డేట్ ఆఫ్ బర్త్ యొక్క సమిష్టి సంఖ్య ప్రకారం వధువైనా వరుడైనా సరే ఎవరిని వివాహం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అనే విషయం తెలుసుకున్నప్పుడు ఈరోజు మనం ఎవరి డేట్ ఆఫ్ బర్త్ సమిష్టి సంఖ్య అయినా కూడా మూడో నెంబర్ వస్తుందో వారు ఎవరిని వివాహం చేసుకుంటే వారి జీవితం అదృష్టపరంగా ఆనందంగా ఉంటుందని చూస్తే కనుక వీరికి 6, 8, 9 సమిష్టి సంఖ్య వచ్చిన వాళ్ళతో వివాహం చాలా బాగుంటుంది. అలాగే 1, 2, 3, 4, 5, 7 ఈ సంఖ్య వాళ్ళు ప్రతికూలు, అంటే వీరితో వివాహం చేసుకోకుండా ఉంటేనే మంచిది. అలాగే ముఖ్యంగా కూడా ఈ 6, 8, 9 సంఖ్యల్లో 6తో కానీ 8తో కానీ వచ్చిన వారితో వివాహం చేసుకుంటే చాలా అసలు వాళ్ళ జీవితంలో భాగ్యాలు పెరుగుతాయి. అంటే అంత వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు.